నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో ఖమ్మం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. లక్ష్మి గారు మెయిల్ చేశారు. ఓకే. సో పూల్ మక్ని అంటే జనరల్ గా మసాలా ఐటమ్స్ లో ఎక్కువ వాడుతుంటాం కదా. అవునండి. సో ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్ లో పూల్ మక్ని ట్రై చేస్తే అంటే ఆ కాంబినేషన్ బాగానే సెట్ అవుతుందా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, బట్ అంటే మనం తీసుకున్న వెజిటేబుల్ కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేదే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పూల్ మక్నికి మనకు టేస్ట్ ఉండదు కదా. సో వంకాయ కాంబినేషన్ వచ్చేద్దామండి. వంకాయ పూల్ మక్ని. ఎస్ అండి. సో కర్రీ. ఓకే ఓకే, మరి వంకాయ పూల్ మక్ని కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పూల్ మక్ని కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పూల్ మక్ని 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకున్నామండి. సో దీంట్లో పూల్ మక్ని జస్ట్ వేయించి తీసేస్తారా? అవునండి. మనకి ఫ్రైడ్ పూల్ మక్ని కూడా దొరుకుతుంది కదా రాజు గారు? చాలా తక్కువ. అవునండి. అంటే కొన్ని బ్రౌన్ కలర్ లో ఉంటాయి, మరి అవి ఇవి పఫ్ అయినప్పుడు కొన్ని ఆ కలర్ లో ఉంటాయి. ఓహోహో, అవి వేయించినాయి కదా అవి? అంటే ఆ ప్రాసెస్ చేసేప్పుడు కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా వేగిపోతాయి. మామూలుగా మనకు పాప్కార్న్ చూస్తాం కదా, కొన్ని లైట్ కలర్ ఉంటాయి, కొన్ని కొంచెం డార్క్ ఉంటుంది కదా. సో కొంచెం అలా. ఓకే ఓకే, కొంచెం లైట్ కలర్ చేంజ్ అయింది కదండి. సో ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇది మామూలుగా అంటే వితౌట్ ఆయిల్ కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సో ఏదైనా కూడా వాడే ముందు ఒకసారి వేయించుకుంటే బాగుంటుంది. ఎస్ అండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇక్కడ కారం బదులుగా పచ్చిమిరపకాయల పేస్ట్ వాడుతున్నానండి. సో ఈ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే. సో పచ్చిమిర్చి, మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా. ఓకే. సో ఇక్కడ వంకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు. ఓకే. సో కొద్దిగా మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నప్పుడు అందులో కొంచెం అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకున్నా మనకి ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుందేమో కదా? బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లాగా. సో కావాల్సిన కొంచెం మసాలా ఫ్లేవర్ ఉందని కూడా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, ఓకే, జీలకర్ర కూడా బాగుంటుంది. ఓకే. సో మూత పెట్టేసి కాస్త మనకి ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే. సో దీనికి కొంచెం గ్రేవీ బేస్ కి టొమాటో తీసుకుంటాం. టొమాటో పేస్ట్ లో వాడుతున్నాం. ఓకే రాజు గారు. సో ఇది మధ్యలో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా:
ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉన్నవారు పచ్చి బొప్పాయిని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను మచ్చలపై అప్లై చేసి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా 1 నెల రోజుల పాటు చేసినట్లయితే ముఖంపై మచ్చలు లేని అందమైన ముఖం మీ సొంతమవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ అండి. ఓకే, సో మనకు కొంచెం ముద్దకూర టైప్లో కావాలి అనుకుంటే మనం జస్ట్ వంకాయ టమాటో మగ్గిచ్చేసి పూల్ మక్కని యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ పూల్ మక్కని మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పేస్ట్లో చేసుకుంటే దాన్ని కూడా బాగా పీల్చుకుంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మక్కని, కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. సో జనరల్గా ఈ పూల్ మక్కని అంటే ఎక్కువ మసాలా కాంబినేషన్లోనే చేస్తుంటారు కదా రాజు గారు మోస్ట్లీ. అవునండి, అంటే పెద్ద కాంబినేషన్స్ ఏవి ట్రై చేయరు అనుకుంటా. అంటే ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా తెలిసిన వెరైటీస్ చేస్తూ ఉంటారేమో కానీ ఎక్కువ మటుకు మసాలా కాంబినేషన్లోనే తీసుకుంటాం. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టేజ్లో. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, కర్రీ రెడీ అండి. నైస్. వంకాయ పూల్ మక్కని కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పూల్ మక్కని కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పూల్ మక్కని, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పూల్ మక్కని కర్రీ రెడీ. వంకాయ పూల్ మక్కని కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది, పుల్ల పుల్లగా. సో ఆ పూల్ మక్కని కూడా వంకాయ ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. కొంచెం మసాలాస్ కూడా అంటే ఆ ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, చాలా బాగుంది రాజు గారు. సో అంటే సింపుల్ రెసిపీ, కాకపోతే మనం ఏంటంటే ఆ పూల్ మక్కని కొంచెం యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ వాటికి వంకాయ టేస్ట్ యాడ్ అయ్యి బాగుంది. సో చూసారు కదండి వెరైటీ రెసిపీ పూల్ మక్కనితో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్: అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి మెడకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ పై ఉన్న రింకిల్స్ అన్ని తొలగిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వంకాయ పూల్ మక్కని కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే క్యారెట్ బర్ఫీ. మరి క్యారెట్ బర్ఫీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు క్యారెట్ బర్ఫీ. అవునండి. సో అంటే ఈ బర్ఫీస్ ఎలాగ మనకి స్టోర్ ఉంచుకునేవా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేవా? 3-4 days ఉంటాయండి. 3-4 days నిల్వ ఉంటాయి. సో క్యారెట్ కి ఇంకేదైనా కాంబినేషన్ యాడ్ చేస్తున్నారా? లేదండి, అంటే కొంచెం కోవా యాడ్ చేస్తున్నాం. అంటే మామూలుగా అది ఉండాల్సిందే. ఓకే ఓకే, సో ఓన్లీ క్యారెట్ తోనే తీసుకుంటున్నాం. ఓకే రాజు గారు. ఓకే, మరి క్యారెట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పచ్చికోవా 1/2 కప్పు, పాల పొడి 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి. ఓకే,
సో క్యారెట్ కూడా తురిమేసి పెట్టేసుకోవాలి ముందు. అవునండి. జీడిపప్పు, బాదమా? బాదం 2 తీసుకున్నాం. సో దాంట్లో మిక్స్ చేసేస్తాం కాబట్టి అంత చిన్న చిన్న కట్ చేశారా? అంటే జస్ట్ పైనుంచి వేస్తున్నాం. ఓ, సో మనం పరుచుకున్న తర్వాత పైన స్ప్రెడ్ చేసుకోవడం. ఓకే ఓకే. సో చిన్నగా ఇలా కట్ చేసి మిక్స్చర్ లో కలిపేసుకున్నా బానే ఉంటుందేమో. బానే ఉంటుంది, మధ్య మధ్యలో మనకు తగులుతూ. సో తీసేసుకున్నాం. సో దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే. సో తురుము వేయించేసుకోవాలా మనం ఇప్పుడు? అవునండి. సో జనరల్గా ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చేసుకునేటప్పుడు మనము అంటే ఆ తడిపోయేదాకా ఇదంతా కూడా బాగా వేయించాలి కదా రాజు గారు? సో అప్పుడే బాగా వస్తుంది టేస్ట్. యా. సో ఇటువైపు కూడా పాకం పెట్టేసుకున్నాం. సో పంచదార వేసుకుని సో జస్ట్ తీగ పాకమా? అవునండి. ఈ క్యారెట్ హల్వా కానీ లేకపోతే ఇలా ఏదైనా చేసుకునేటప్పుడు మనకి తురుముకోవటము కొంచెం పెద్ద పనే, ఇది కొద్దిగా మొత్తం వేయించటము పనే కదా? అంటే వేగడానికి కొంచెం టైం తీసుకుని, అంటే తడంతా పోవాలి అంటే. సో ఇక్కడ మనకి పాకం రావాలి అండ్ అది కూడా వేగాలి కదా రాజు గారు? అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కంటి చుట్టూ ముడతలు ఎక్కువగా ఉన్నవారు తేనె తీసుకుని కంటి చుట్టూ మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ముడతలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? సో రాజు గారు సరిపోతుందండి. కట్టేనా ఇది? ఇది ఇటువైపు మార్చుకుందాం. ఓహో, ఇది ఉంచాలా? అక్కడ ఆఫ్ చేసేసాం. చేయొచ్చు. సో ఈ క్యారెట్ కూడా బాగా రోస్ట్ అయినట్టు అయిపోయింది కదా? ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. సో క్యారెట్ దీంట్లో యాడ్ చేస్తాను. క్యారెట్ పంచదార కలిపి ఉడికించవచ్చు కదా రాజు గారు? లేదండి, సపరేట్ గానే పెట్టుకోవాలా పాకం మనం? ఎస్. ఓకే, అంటే ఎలాగో రెండు కలిపేస్తున్నాం కదా ఫైనల్ గా. సో ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో పాల పొడి, మిల్క్ పౌడర్ టేస్ట్ బాగుంటుంది కదా స్వీట్స్ లో? చాలా బాగుంటుంది. సో ఇది ఎందుకు మనకు కొంచెం అంటే దగ్గర పడ్డానికా లేకపోతే టేస్ట్ కోసం? కొంచెం టేస్ట్ కూడా. ఇక్కడ పాలు మనం వాడట్లేదు కదా, ఓకే, పాల పొడి రూపంలో వాడుతున్నాం. సో అలాగే పచ్చికోవా. ఓకే. సో ఇదంతా కూడా అంటే మనకు కొంచెం బాగా దగ్గరకు వచ్చేయాలా రాజు గారు? అవునండి. సో కోవా, పాల పొడి రెండు ఉండాలా కంపల్సరీ దీనికి మనకి? అంటే మనం ఏదైనా ఒకటి వేసుకున్నా సరిపోతుంది. సో పాల పొడి కూడా మనకు మంచి టేస్ట్ ఉంటుంది కదా. సో ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే మనము రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ప్యాన్ కంటుకోకుండా వచ్చేస్తే మనకి ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చేమో కదా. ఓకే. సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత సో ప్లేట్కి ముందుగా మనం కొద్దిగా నెయ్యి రాసేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కాసేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను.
సో డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. సో ఒకసారి ఇలా మార్కింగ్ చేసేసుకొని, అంటే ఎలా అయినా ఇలాంటివి కొద్దిగా ఆరడానికి మనకి కొంచెం టైం పడతాయి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఐదర్ ఫ్యాన్ కింద అలా పెట్టేసినా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా దీంట్లో. సో పాల పొడి వాడడం, తర్వాత కోవా కూడా ఉంది, పచ్చి కోవా. అవును. సో ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఓకే. సో ఇలా మార్క్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను కాసేపు. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే రాజ్ గారు. ఓకే. సో కొంచెం అది అయ్యేలోగా మనకి కార్వింగ్ చేసేసేయచ్చా? చేసేసుకున్నాం. సో కీరాతో చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు? స్లైసెస్లా చేసేసి ఓకే ఓవర్లాప్ దానికి ఒకటి అలా రోల్ చేసుకుంటే ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే. కొంచెం ఇలా సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. చాలా పల్చగా రావాలండి. చుట్టుకోవడానికి కాబట్టి మనకి సాధ్యమైనంత పలుచగా కట్ చేసుకోవాలి రాజుగారు వీటిని. అవునండి. సో లేకపోతే అది కొంచెం ఓపెన్ అయిపోతూ ఉంటుంది, స్టిక్ కాదు. ఓకే ఓకే. ఓకే. సో ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. ఓకే. సో రెండోది దీని ఇలా ఓవర్లాప్ చేస్తూ ఇలా చుట్టుకోవాలి. సో ఒక్కొక్కటిగా అలా అన్ని స్లైసెస్ చుట్టేసేయాలి. ఓకే. ఫ్లవర్ తేడా వస్తుందా? ఇది రోజ్ వస్తుందా? ఇది రోజ్ వస్తుంది, అది కూడా వస్తుంది కానీ కొంచెం చేంజింగ్లో వస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లుక్ అనేది చాలా బాగా వస్తుందండి ఎండింగ్లో. ఓకే ఓకే. అంటే ఇది చుడుతున్న కొద్దీ అవి సైజ్ పెరుగుతుంటుంది కదా. ఎస్ అండి. మరి అప్పుడు పెటల్స్ ఆగుతాయా? అంటే ఆగుతాయి. రౌండ్ దానికోసం మనం తీసుకునేప్పుడు కూడా ఏంటంటే ఇలా కీరా ఉన్నప్పుడు సో ఇటు చిన్న వైపు ఉన్న దాని నుంచి స్లైసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో మెల్లిమెల్లిగా అలా సైజ్ అనేది కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిరిగేసి పెట్టేసుకోవాలి. అప్పుడు ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చండి. సో పల్చగా ఉంటే మనకి ఈజీగా అతుక్కుపోతాయి అన్నమాట. ఎస్ అండి. ఓకే. ఫైనల్గా ఇలా వస్తుంది ఫ్లవర్ మనకి. సో నైస్. ఓకే. సో ఇంకొంచెం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం డిస్ప్లేలో పెట్టుకున్న తర్వాత. ఓకే ఓకే. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎస్ అండి. ఓకే, అది చూసేద్దాం. యా. సో గట్టిపడిందా? ఇంకా కొద్దిగా అండి. ఓకే. సో ఇంకా కొంచెం కావాలి మనకు. సాఫ్ట్ ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో దాన్ని అలా ఉంచేద్దాం మనం. ఎస్ అండి.
ఓకే బాగుంది రాజు గారు, చాలా రెడీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి బర్ఫీ రెడీ అయిపోయింది. సో పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ ని సపరేట్ చేసుకొని మనం కావాల్సిన దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మేము టేస్ట్ చూసే ముందు క్యారెట్ బర్ఫీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. మరొక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన క్యారెట్ తురుము, పాల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరుచుకోవాలి. ఇది కాస్త చల్లారాక ముక్కలుగా కట్ చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బర్ఫీ రెడీ. క్యారెట్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది రాజు గారు. అంటే మనకి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఆ కొంచెం అది అలా జిగటగా ఒక టెక్స్చర్ వస్తుంది కదా. సో అది ఉంది. అండ్ టేస్ట్ కోవా ఇంకా ఇది ఉండటం వలన బాగుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్. అవునండి. క్యారెట్ యాక్చువల్గా అంటే మనం క్యారెట్ వేసుకున్నాం కాబట్టి అది అక్కడక్కడ అలా తరకలుగా తగులుతుంది, కానీ మెయిన్ టేస్ట్ అనేది మనకి ఈ రెండు ఉన్నాయి. పౌడర్ తర్వాత కోవా, కానీ బాగుంది. అంటే ఆ క్యారెట్ ఇది కూడా యాడ్ అయింది దీంట్లో. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని పైన వేసుకొని ఆ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి క్యారెట్ బర్ఫీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమందికి భోజనం చేసిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఆయాసంగా అనిపిస్తుంది. అలాంటి వారు భోజనం చేసిన తర్వాత కొద్దిగా ధనియాలు నమిలినట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ వంటలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత ఇవాళ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? స్వాతి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు శ్రవంతి. నేను వనస్థలిపురం నుంచి వస్తున్నాను. వనస్థలిపురం. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? వదిన మరదలు. వదిన మరదలు. ఎందుకంత అనుమానంగా చెప్పారు, ఏదో చెప్పొచ్చా చెప్పకూడదు అన్నట్టు. సో మరి చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. పనస గింజలు. పనస గింజలతో వచ్చే వంటలు ఏమన్నా చేస్తామంటే చేస్తూ ఉంటారా? అదే అంటే చాలా తక్కువ మంది, చాలా తక్కువ వాడతారు. మోస్ట్లీ కర్నూలులో బాగా యూజ్ చేస్తారు వీటితో. కర్నూలులో బాగా వాడుతుంటారా? ఓ ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే అటు సైడ్ కొంచెం గోదావరి సైడ్ అలా వాడతారని. సరే, మీకైతే పనస గింజలతో ఐడియా ఉంది కదా? ఉందండి. సో కొద్దిగా ఆలోచించండి. పనస గింజలతో ఏమైనా కొంచెం వెరైటీ రెసిపీస్ మీకు తెలిసినవి ఉంటే మనము స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? సో నేను మీకు ఉడికించిన పనస గింజలు ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. థింక్ చేయండి, పనస గింజలతో ఏం చేయొచ్చు? పనస గింజల కుర్మా అండి. కుర్మా ఓన్లీ పనస గింజలే, ఏమన్నా వెజిటబుల్స్ కూడా వాడతారా? వెజిటబుల్స్ ఓన్లీ పనస గింజలతో కుర్మా బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే ఓకే, మరి పనస గింజల కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస గింజల కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన పనస గింజలు 1 కప్పు, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే అండి, పనస గింజల కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి గారు మొదలు పెడదామా? ఓకే, మొదలు పెడదామండి. వెన్న, బటర్ తీసుకుందామండి. సో ఉట్టి వెన్నతోనే చేస్తారా? ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. చాలా ఇది ఇంకా వేసుకుంటాం. కొంచెం వేద్దామండి. ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో ఇంక ఇందులో అంటే మసాలా దినుసులు అలాంటివి ఏం వద్దండి, బటర్ ఫ్లేవర్ పోతుంది కదా మనకి. ఇక్కడ మెయిన్ బటర్ ఫ్లేవర్ కాదు కదా. అంటే బటర్ ఉంటేనే కొంచెం ఆల్మోస్ట్ బాగుంటుంది. ఓహో. పచ్చిమిర్చి వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. ఇది గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి. ఇది
వేయించి పేస్ట్ వేయించి పేస్ట్ చేసాను. ఎండు కొబ్బరా పచ్చి కొబ్బరా? ఎండు కొబ్బరి. మిల్క్ వేసి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. పాలతో గ్రైండ్ పాలతో గ్రైండ్ చేసాను. ఇది ఒక 2-3 స్పూన్స్ పెట్టుకుంది. ఇదేదో వెరైటీ కుర్మాలా చేస్తున్నారే. కుర్మా అంటే చాలా వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉంటాయి కదా, మీరేమిటి అంతా చాలా సింపుల్ సింపుల్. అంటే పనస గింజల టేస్ట్ పోకుండా. పనస గింజలకి ఇంతేనా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? నెట్ లో చూసానండి. నెట్ లో చూసారా? ఇప్పుడు ఈ బాయిల్ వేసినవి వేసుకోవాలి. పనస గింజలు వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు నెట్ లో పనస గింజల కోసం ఎందుకు వెతికారు? కుర్మా కోసం, ఐ మీన్ పనస గింజలతో వంటల కోసం. ఇంకా ఇది ఆల్మోస్ట్ రైస్ కి రోటీకి బాగుంటుంది. ఏదో వెతుకుతుంటే ఇది తగిలింది. పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందా మన కుర్మా? అయిపోయింది ఆల్మోస్ట్. బాగుంది వంట. ఏదో దీంట్లో కొద్దిగా నీళ్ళు ఏమైనా వేయాలా? లాస్ట్ వేద్దామండి. ఒకసారి కలిపేసి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం. ఉప్పు గరం మసాలా ఏదో చేశాను. కారం గరం మసాలా అండి. మిర్చి వేసుకున్నాం కదా, గరం మసాలా ఒక 1 స్పూన్ వేసి సరిపోతుంది. సో అంతే, ఇంకా గరం మసాలా అంతే. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీరు వేసిన సగం గరం మసాలా ఈ గరిటకే పట్టింది, పర్వాలేదా? కొంచెం వాటర్ పోసుకుందామండి. ఆ గరిట అలా పెట్టండి, చెప్తా. దాని మీద పెట్టండి. ఓకే, చాలు. అంతేనా? ఇదేదో బాగుంది వెరైటీగా. పనసకాయ ఇష్టమేనా ఇంతకి మీకు? నాకు ఇష్టం ఉండదండి, పిల్లలు బాగా ఇష్టపడతారు పనసకాయని. వాళ్ళు పైప్ తింటే మీరు గింజలతో కూరలు చేస్తుంటారా? డిఫరెంట్ కదా. డిఫరెంట్. పనసకాయ ఎందుకు ఇష్టం లేదు మీకు? అదో వెరైటీ స్మెల్ వస్తుంది కదా. బాగుంటుంది కదా, బాగుంటుంది స్వీట్ గా. నాకు ఇష్టం ఉండదండి. అంతేలే, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. అయిపోయిందండి ఇది. అయిపోయింది, తీసేద్దామా? సర్వ్ చేసుకుందాం. నైస్. సో ఇది మనకి రోటీస్ లో కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మీరు పనస గింజలైనా తింటారా? తినరా? పనస గింజలు తింటాను. పనస గింజలు తింటారు? పనస పండు పండు. అవునండి, అసలు తనకి గింజకి సంబంధమే ఉండదు. ఎలాగో గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. ఓకే. పనస గింజల కుర్మా రెడీ అండి. నైస్ అండి, చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి పనస గింజల కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస గింజల కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, ఉడికించిన పనస గింజలు వేసి వేగాక పెరుగు, గరం మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస గింజల కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. ఆయిలీ స్కిన్ ఉన్నవారు టొమాటో గుజ్జును ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ జిడ్డు చర్మం తొలగిపోయి మీ స్కిన్ అందంగా కనిపిస్తుంది. పనస గింజల కుర్మా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. శ్రవంతి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు పనస గింజలతో? పనస గింజల గారెలండి. పనస గింజల గారెలు? అవును. గారెలు వస్తాయా పనస గింజలతో? అంటే దాంట్లో మనం కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆలు, లైక్ బియ్యం పిండి, కొంచెం మసాలా గారెలు ఎలా వేస్తాం ఆ టైప్ లో అలా వేసుకుంటాం. ఓకే, మరి పనస గింజల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పనస గింజల గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో శ్రవంతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ఉడకబెట్టుకున్న పనస గింజలని ఒక జార్ లో వేసుకొని గ్రైండ్ చేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలా? అవునండి. పనస గింజలతో గారెల ఐడియా ఎవరిది? సెల్ఫ్ ట్రై చేశానండి. ఎందుకు ట్రై చేశారు అసలు? పనస గింజలతో ఎందుకు గారెలు వేద్దామని? మామూలుగా ఈ పనస గింజలు త్వరగా తినడానికి ఎవరు ఇష్టపడరు, చాలా కొద్ది మంది ఇష్టపడతారు. సో నేను ఇలా ట్రై చేశాను, రెసిపీ బాగా అనిపించింది. ఓకే, సో కంటిన్యూ చేశాను అనమాట.
ఇప్పుడు ఈ పనస గింజలలో మిర్చి వేసుకుందాము, ఓకే. అలాగే సాల్ట్, సో ఏదో కూర ఫ్రై ఇలా అంటే పోనీ ఐడియా వస్తుంది అనుకోవచ్చు. మీకు అసలు డైరెక్ట్ గా గారెలు ఎందుకు ఐడియా వచ్చింది నాకు తెలియాలి. అదే కర్రీస్ మనం చేసాం అనుకోండి పిల్లలు ఇష్టపడరు, అదే ఇలా అంటే వాళ్ళకి స్నాక్స్ ఇష్టం కాబట్టి ఇలా ట్రై చేశారా? స్నాక్స్ లాగా తింటారు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఆనియన్స్ కూడా వేసుకుందామండి ఇందులోనే. ఆనియన్స్ మనం గారెల్లో ముక్కల్లో వేసుకున్నా బానే ఉంటుంది, బాగుంటుంది, కానీ ఇలా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ ఇది మనకి గ్రేవీ లాగా రాదు పనస గింజలు కాబట్టి, సో ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాము. యాక్చువల్గా డ్రై అయిపోయాయి. మరి కొంచెం వాటర్ ఏమైనా కలుపుకోవాలా? ఇంకొకసారి వేసుకున్న తర్వాత చూద్దామా? మిక్స్ చేద్దామండి, అవసరమైతే వేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు మనకు అన్ని మన గారెల పిండి లాగా నలిగిపోయాయి కదా, సో దీన్ని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనకి టేస్ట్ తినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ పనస గింజల ఫ్లేవర్ ఏమైనా తెలుస్తుంది? పనస గింజల ఫ్లేవర్ ఉంటుందండి. మామూలుగా పనస గింజల్ని ఉడకపెడితే మనకి లైక్ పిండి లాగా టేస్ట్ వస్తుంది, సో అలాగే ఉంటుందండి గారెలు కూడా. అంటే ఇందులో మనం కొంచెం ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకెందుకు, ఇది ఆల్రెడీ ఇలా బానే ఉందిగా పేస్ట్ లాగా బాగుంది, కానీ ఆలు యాడ్ చేస్తే ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే పనస గింజల టేస్ట్ తో పాటు ఇది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. సో మనం ఉడికించుకొని ఫస్ట్ మెదిపి పెట్టుకున్నాము, దీన్ని ఇందులో మిక్స్ చేసుకుందాము. ఓకే. మీకు ఎప్పుడైనా ఈ గారెలు పెట్టారా? పెట్టలేదా? ఇప్పుడు తిందాం. అలాగే ఇందులో జీలకర్ర వేసుకుందాము. ఓకే. ఇద్దరు అంటే కొంచెం దగ్గరలోనే ఉంటారా? దగ్గరలోనే ఉంటామండి. కొంచెం బియ్య పిండి వేస్తాం, కొంచెం బైండింగ్ కోసం, అలాగే కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా. ఓకే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. సో కుకింగ్ ఇంట్రెస్టా అండి, అంటే వెరైటీస్ ట్రై చేయటం? అంటే యాక్చువల్గా జాబ్ చేస్తుండేదాన్నండి, రీసెంట్ గా ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకు వెరైటీస్? పాప ఒక బాబు అండి, బాబు చిన్న బాబు. ఓహోహో. ఇందులో నానబెట్టిన శనగపప్పు వేసుకుందామండి. సో జాబ్ మానేశారు కాబట్టి వంటలు ట్రై చేస్తున్నారా? అంతే కదండి, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేరింగ్, వాళ్ళకి ఫుడ్ ఇది పెట్టాలి అది పెట్టాలి అంటే వెరైటీగా ఇదైపోతుంది కదా. ట్రై చేస్తాం. జాబ్ చేసేటప్పుడు అయితే 3-4 రకాలు తప్పితే ఎక్కువ ట్రై చేయరు కదా, ఫాస్ట్ గా అయిపోవాలి వాళ్ళు అందులో. అంతే, అప్పుడు పెద్దవాళ్ళం ఏదైనా తింటాం, పిల్లలు తినాలంటేనే కదా ప్రాబ్లం. సో ఇద్దరు పిల్లలా మీకు? అవునండి, ఒక పాప బాబు. మీ బాబు ఇంకా స్కూల్ కి వెళ్తున్నాడా? లేదండి, బాబు జస్ట్ 2 years, సెకండ్ ఇయర్ రన్నింగ్. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప పేరు జశ్విత, బాబు పేరు తనుష్ కుమార్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను విప్రోలో సీనియర్ అనలిస్ట్ గా చేస్తారండి. పేరేంటి? నవీన్ కుమార్. ఓకే. మీరు కూడా ఏమైనా జాబ్ చేసేవాళ్ళ? లేదండి, హౌస్ వైఫ్. ముందు నుంచి హౌస్ వైఫ్. సో మీకు వంటలు అన్ని బాగా వచ్చాయి అయితే, అంటే వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి కొన్ని ఫ్లేవర్స్ నచ్చవు కదా. అవును, ఇలా చేస్తే బాగానే తింటారండి. ఇప్పుడు ఈ గారెల పిండిని కొంచెం వాటర్ తడితోటి చేసుకొని గారెల్లాగా ఒత్తుకుందామండి. చిట్టి గారెలైనా వేసుకోండి, పర్వాలేదు. అవును, బాగుంటాయి తినడానికి. ఇంకా పిల్లలకి బాగా ఇష్టం, చిన్నగా ఉంటాయి. సో దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. మామూలుగా ఇట్లా డీప్ ఫ్రై ఆయిల్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఇదే ప్రాసెస్ ని మనం ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు అండి. బేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఉడికించేసాం కాబట్టి మనకి ఎక్కడ పచ్చిగా ఉండదు. స్వాతి గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఒకటే పాప. ఏం చదువుతోంది? తను 3rd class చదువుతుంది. 3rd class. పేరేంటి? మనస్వి. మనస్వి. ఒకసారి మా పాపకి హాయ్ చెప్పండి. హాయ్ మనస్వి.
మీ వారేం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి, ఆన్లైన్ బిజినెస్. ఓకే, పేరు? కృష్ణకుమార్. ఓ, సో ఇవి కొంచెం వేగితే తీసేసుకోవచ్చు కదా? అవునండి. సో తీసేయచ్చా ఇంకా? ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని సాస్తో తింటే బాగుంటుందండి టేస్ట్. ఓకే, సో వేడివేడిగా పనసగింజల గారెలు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి పనసగింజల గారెలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసగింజల గారెలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఉడికించిన పనసగింజలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించి మెదిపిన బంగాళదుంప, జీలకర్ర, బియ్యపిండి, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే పనసగింజల గారెలు రెడీ. పనసగింజలతో చూసారు కదండి ఇవాళ వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాము. సో రాజు గారు, ఒకటేమో కుర్మా, ఇంకొకటేమో గారెలు. ఓకే, సో ముందు కుర్మా చూసేద్దాం. ఓకే, బాగుంది ఏదో వెరైటీగా. అంటే పనసగింజ ఎంతైనా కూడా కొంచెం ఆ గట్టిదనం ఉంటుంది కదా మనం ఎంత ఉడికించినా. అంటే మరీ గట్టిగా సాఫ్ట్ గానే ఉంది, కాకపోతే దాని ఇది తెలుస్తుంది అనమాట. బాగుందండి వెరైటీగా. సో ఇప్పుడు గారెలు టేస్ట్ చూద్దాం. ఏదో టేస్ట్ ఉంది, అంటే అది పనసగింజలు అనేది తెలియట్లేదు అసలు. బంగాళదుంప, బియ్యపిండి, అదే అండి మనకి మామూలుగా పనసగింజలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా ఇలా సర్వ్ చేయొచ్చు. కానీ బాగుంది, అంటే కరకరలాడుతూ ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నాయి గారెలు. సో రాజు గారు, ఎలా ఉన్నాయి పనసగింజలతో వెరైటీస్? ఇద్దరు కూడా బాగా చేస్తారు. అంటే కుర్మా ఒకటి కొంచెం బాగుంది. సో అంటే పనసగింజలతో చేసుకోవడానికి ఒక డిష్ కొంచెం మసాలా టైప్ లో. గారెలు ఇంకొంచెం చిన్న చిన్నగా ముక్కలు చేసేస్తే కొంచెం బాగుండేది. ఏది పనసగింజలు చిన్న చిన్నగా చాప్ చేసినట్టుగా తురిమినట్టుగా పీసెస్ లాంటి తురిమితే మళ్ళీ అది కొంచెం ముద్దలా అవుతుంది. సో చిన్న చిన్న పీసెస్ లో మనం మామూలుగా ఆనియన్, క్యారెట్ పీసెస్ కట్ చేసేస్తాం కదా, అలా ముక్కలుగా చేసేస్తే మనకు అంటే ప్రతి బయట లో కూడా కొంచెం ఒక 2 ముక్కలు అలా తగులుతాయి. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను తినడానికి నాకు చిన్న ముక్క కూడా రాలేదు, కాబట్టి నాకు అంటే మొత్తం మనం మిక్సీ చేసాం కదా, పేస్ట్ అయిపోయింది. అలా కొంచెం ట్రై చేసుకుంటే కొంచెం ఆ ముక్క తగ్గుంటే మనకు బాగుంటుంది, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా. సో మిగతా వేసి ఆ సీజనింగ్ లో కలిసిపోతుంది. సో రెండు బాగానే ఉన్నాయి, అంటే ఇలా స్నాక్ ఐటమ్ కూడా పనసగింజలతో బాగుంది. సో ఈరోజు కుర్మా. ఓకే, సో స్వాతి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో బాగుంది కుర్మా, అంటే సింపుల్ గా చేసేసారు టక, కానీ అలా సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు అనే ఐడియా బాగుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో స్వాతి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. శ్రవంతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి పనసగింజలతో చూసారు కదా వాళ్ళు ఊరించే వంటల్ని. వెరైటీగా ఉన్నాయి రెండు కూడా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కూరగాయలను, ఆకుకూరలను ఉడికించేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసి ఉడికించినట్లయితే కూరగాయలు సహజ రంగును కోల్పోకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన వంకాయ ఫూల్ మక్కని కర్రీలోని పోషక విలువలు తెలుసుకుందాం. వంకాయ, ఫూల్ మక్కని, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. వంకాయ ఫూల్ మక్కని కాంబినేషన్ కూడా క్రంచీగా బాగుంటుందండి. ఇప్పుడు చూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వంకాయతో ఫూల్ మక్కని యాడ్ చేయడం మూలాన పిల్లలకు మనం చూయింగ్ అనేది కూడా అలవాటు చేస్తున్నాం. ఎంత నమిలితే అంత మంచిదండి. హాఫ్ డైజెషన్
మనకు అక్కడే మొదలైపోతుంది. చక్కగా ఒక 20 minutes వరకు తినాలి ఒక పూట అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అలా తొందరగా తినకుండా చేసుకుంటూ నెమ్మదిగా తినాలి అని. పూల్ మక్కని ఇలాంటివి కంపల్సరీ మనం మింగలేం, యూ హ్యావ్ టు చూ. సో అలాంటివి ఇలాంటి వెజిటబుల్స్లో యాడ్ చేసుకున్నప్పుడు మనకు చూయింగ్ రిఫ్లెక్స్ అనేది మనం పిల్లలకి చక్కగా నేర్పించవచ్చు. సో రెసిపీ చాలా బాగుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన క్యారెట్ బర్ఫీ. ఇందాక నేను కేక్స్ అవన్నీ చెప్పా కదా, మైదాతో చేసినవన్నీ మింగడం అని. అదే మీరు బర్ఫీ తీసుకోండి, డెఫినెట్గా బర్ఫీ కూడా చేయాల్సిందే. క్యారెట్, షుగర్, ఇలాచీ, డెఫినెట్గా మనం షుగర్ని బెల్లంతో రీప్లేస్ చేసుకోవచ్చు. సో అలా చేసుకొని తర్వాత పాల పొడి బదులు పాలతో ట్రై చేసుకోవచ్చు. కోవా గీతో చేశారు. ఇది ఎంత పౌష్టికాహారం అంటే మనం బెల్లము పాలతో చేసుకుంటే ఇంకా అసలు అమేజింగ్ అండి. ఎసెన్షియల్ ఫర్ చిన్నపిల్లల గ్రోత్కి. వాళ్ళకి ఫ్యాట్ కావాలి, వాళ్ళు పెరగాలి అంటే కరెక్ట్గా. ఫ్యాట్ అంటే వాళ్ళు లావుగా ఉండడం కాదు, వాళ్ళ డైట్లో అలా ఉండడం. సో డెఫినెట్గా ఈ వెస్టర్న్ స్వీట్స్ కంటే కూడా క్యారెట్ బర్ఫీ చాలా బాగుందండి. ఇక ఊరించే వంటలు చూసిన పనసగింజల కుర్మా, అలాగే పనసగింజల గారెలు. పనసగింజల కుర్మాలో ఎక్సలెంట్ అండి, అసలు ఎలా చేయాలో అలా చేశారు. పనసగింజలు, ఎండు కొబ్బరి, గసగసాలు, పెరుగు. ఎండు కొబ్బరి ఎంత మంచిదంటే మీరు ఏ నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో చూడండి, ఎక్కడో కాస్త ఒక 5 to 10 grams ఎండు కొబ్బరి యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది నమ్మకం అనమాట. డైజెషన్ బాగుంటుంది, హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవుతాయని వాళ్ళ ఫీలింగ్. బహుశా ఈ కొబ్బరిలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ని నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ అనగానే 2 రకాల సిస్టమ్స్ దెబ్బతింటాయండి బాడీలో. ఒకటి ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఒకటి, ఇంకోటి కార్టిసాల్ అంటే అడ్రినల్ గ్లాండ్. రెండు కూడా మనకు ఇమీడియట్గా ఆ గుండె దడ పెంచడం. మీరు ఎవరైనా టెన్షన్లో ఉన్నప్పుడు గమనించండి, చెమటలు పోసేస్తాయి, విల్ స్వెట్ ప్రొఫ్యూస్లీ, గుండె దడ పెరగడం, ఇవన్నీ కూడా మనం ఇమీడియట్గా గమనిస్తాం. ఎందుకు? ఆ లోపల జరిగే ఆ హార్మోన్ ఇఫెక్టే బయట ఇలా మనకు తెలుస్తుంది. సో దీన్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఒకటి యోగా లాంటివి చేసుకోవాలి, ప్రాణాయామాలు అలాంటివి. రెండోది ఏంటంటే డయట్లో ఇవి ఎగ్జైట్ అవ్వకుండా ఉండడానికి కూడా మనం ఇలాంటి కొప్పరా లాంటివి ట్రై చేయాలి. చాలా బాగుందండి. అలాగే పనస గింజల గారెలు. సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్. పనస గింజలు, శనగపప్పు, బియ్యం పిండి, బంగాళదుంప, దీంతో గారెలు. ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. ఎంత తక్కువ తీసుకుంటే మనకు అంత మంచిది ఇలాంటివి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలాగున్నాయి? వంకాయ ఫూల్ మక్కని కర్రీ సూపర్. రెండోది పనసగింజల కుర్మా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. క్యారెట్ బర్ఫీ అనేది ఒక హై న్యూట్రిషన్ ఫుడ్గా మనం పరిగణించాలి అంటే పాలు, బెల్లంతో ట్రై చేసుకోవాలి. పనసగింజల గారెలు మాత్రం ఎప్పుడైనా ఒకసారి తినే ఐటమ్. సో రెసిపీస్ అన్నీ నోట్ చేసుకొని ఎప్పుడు ఎలా చేసుకోవాలో అలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు స్వీట్ చాలా బాగుంది, అండ్ అలాగే వంకాయ ఇంకా పూల్ మక్కని కాంబినేషన్ కూడా వెరైటీగా ఉంది యాక్చువల్ గా. అవునండి, ఎందుకంటే ఆ పూల్ మక్కనికి వంకాయ ఫ్లేవర్ యాడ్ అయ్యి బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వంటల్ని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కిరాఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.